మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కింది. గూడెం రహదారిపై ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను తొలగించి కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గీయులు సిద్దమయ్యారు. గో బ్యాక్ ఎంపీ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ పర్యటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గీయులు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా బాధాకరంగా ఉన్నది నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే. మీరందరూ కాకా వెంకటస్వామి గారు గుర్తు చేసుకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. మరి రాజకీయాల్లో కుట్రలు జరుగుతూ ఉంటాయి, ఎనిమిటీ ఉంటేనే ఉంటుంది. కానీ ఒకటి గమనించాలి, నేను ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల ఏజ్తో సమానం. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి కొడుకు ఏజ్ ఉంటా నేను. అప్పుడు గూడెం ప్రోగ్రాంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బట్టి గారితో ప్రోగ్రాం పెడితే నాకు ఎంపీగా ప్రజలు గెలిపించినారు. 20 లక్షల మంది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో నాకు వారు ఓటేసి మాకు ఈ అవకాశం ఇచ్చినారు మీకు సేవ చేయడానికి. మరి ప్రోటోకాల్ ప్రకారము ఎంపీకి అక్కడ మాట్లాడే హక్కు ఉన్నది. మరి అక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. వారిని కూడా నేను అడగడం జరిగింది. వారు మిస్ అయిపోయింది వంశీ అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి నేను మీ ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పర్సనల్లీ కూడా వారితో మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి అంతా మంచిగా జరగాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లనే ప్రజల కోసం చేస్తూ మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.